సో మీరు రీసెంట్గా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుండొచ్చు అండ్ ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉండి నేను ఒక మంచి ఎవర్ గ్రీన్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ ఉండే టెక్నాలజీ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి అండ్ నాకు కోడింగ్ అయినా పర్లేదు, నాకు సమ్ లాజికల్ థింకింగ్ ఎక్కువగానే ఉంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేను చేయగలను అని అనుకునే వాళ్ళకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి, అది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది చాలా వరకు మీకు బెస్ట్ సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఓపెనింగ్స్ పరంగా కానీ, కెరీర్ గ్రోత్ పరంగా కానీ, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కానీ, అండ్ అబ్రాడ్ వెళ్ళడానికి అవకాశాలు కానీ ఈ టెక్నాలజీ కానీ నేర్చుకున్నారంటే మంచి కెరియర్ని అండ్ మంచి ఫ్యూచర్ని అయితే ఉంటుందండి. మరి ఎవరు నేర్చుకోవచ్చు? హూ కెన్ లెర్న్ దిస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ వై షుడ్ ఐ లెర్న్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ వేర్ ఎగ్జాక్ట్లీ దిస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, ఇన్ ద ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీ, అంటే ఎలాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేశాయి అండ్ మెయింటైన్ చేస్తున్నాయి యూజింగ్ దిస్ జావా టెక్నాలజీ అనేది, అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ప్రైమరీ స్కిల్స్ అండ్ సమ్ అడిషనల్ స్కిల్స్ మనకి రిక్వైర్డ్ ఈ జావా డెవలపర్ అవ్వాలంటే అనేది క్లియర్ కట్గా ఫుల్ డీటెయిల్స్తో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీరు ఎలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి ఎవరు నేర్చుకోవచ్చు అంటే చెప్పాను కదా, స్టూడెంట్స్ ఆర్ ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే మీరు వేరే టెక్నాలజీ మీద వర్క్ చేసి నాన్ ఐటీ కానీ ఆర్ ఐటీ కానీ వేరే దాని స్కిల్స్ మీద వర్క్ చేసి లిటిల్ బిట్ మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. అండ్ థర్డ్ అంటే మీరు ఆల్రెడీ క్యూఏ అంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజనీర్ కానీ అంటే టెస్టింగ్ ఇంజనీర్ స్కిల్స్ కానీ ఉంటే ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ ఉండి నేను డెవలప్మెంట్ సైడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావాలనుకునే వాళ్ళు కూడా మీరు ఈ జావా డెవలపర్ని చూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఉంటారో ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అన్నీ కూడా జావా బేస్డ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో అందువల్ల వాళ్ళు కూడా ఆండ్రాయిడ్ డెవలపర్స్ కూడా మేము కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనుకునే వాళ్ళు కూడా మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్ కూడా ఈ జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. మరి వై షుడ్ ఐ లెర్న్ దిస్ జావా టెక్నాలజీ? నేను ఎందుకు నేర్చుకోవాలి జావా టెక్నాలజీ అంటే ఇది ఇప్పటికిప్పుడు మనం ఐటీ ఇండస్ట్రీలో వచ్చింది కదండి. గత కొన్ని ఇయర్స్ నుండి కొంత లాంగ్ డికేడ్స్ నుంచి ఇది ఈ జావా టెక్నాలజీ అనేది టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది వరల్డ్ వైడ్గా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. ఎక్కడ ఈ ఐటీ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో ఐటీ ఇండస్ట్రీ మొత్తంలో టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా టెక్నాలజీ అండ్ స్టిల్ ఇప్పుడు కూడా ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది. సో అందువల్ల మీరు ఈ జావా టెక్నాలజీని తక్కువ అంచనా వేయకూడదు. ఓకే, అందుకే మీరు జావా టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇది ఒక మెయిన్ రీజను. అండ్ అట్ ది సేమ్ టైం ఎందుకు అంత ప్రిఫర్ చేసే ఇది ఎందుకు టాప్లో ఉందంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫీచర్. అంటే మీరు ఒక్కసారి కోడ్ ఎక్కడైనా రాసి దాన్ని ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎనీ ప్లాట్ఫామ్లో మీరు ఆ సేమ్ ప్రోగ్రామ్ని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో రన్ చేయొచ్చు వితౌట్ ఎనీ మోడిఫికేషన్. ఓకే, రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటారు. అదేవిధంగా ఎందుకు నేర్చుకోవాలని ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మేజర్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు ఆర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, మోస్ట్లీ దే ఆర్ డిమాండింగ్ టెక్నాలజీ అంటే వాళ్ళు ప్రిఫర్ చేసే వాళ్ళ అప్లికేషన్స్ని ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేసే ప్రైమరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా టెక్నాలజీ. ఓకే, సో అందుకే ఇది అంత డిమాండ్. మరి ఇన్ని కంపెనీస్ వాళ్ళు ఇంత డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఓపెనింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్న ఐటీ ఇండస్ట్రీలో ఎంత వరస్ట్గా ఉన్నా కూడా ఎంత రెస్ట్రిక్షన్లో ఉన్నా కూడా మీకు కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీలో అంటే ఒక జావా టెక్నాలజీ మీద ఉంటాయండి. ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో జావా టెక్నాలజీ మీద మంచి స్కిల్స్ ఎనఫ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి 100% జాబ్ అయితే పక్కా. అండ్ వన్ మోర్ రీజన్ ఏంటంటే ఎందుకు నేర్చుకోవాలనేది ఇది ఈ జావా టెక్నాలజీ అంత సెక్యూరిటీ అండ్ రోబస్ట్ ఏ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవ్వలేదండి. సో అందుకని ఎక్కువగా బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ ఆర్ ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ ఓకే ఆర్ ఈ-కామర్స్ రిలేటెడ్ అప్లికేషన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగే అప్లికేషన్స్ కానీ ఇలాంటివన్నిటికి కూడా ఎక్కడైతే సెక్యూరిటీ ప్రైమరీ ఫోకస్ చేస్తాయో ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్లో సో ఈ క్లయింట్స్ ఆర్ కంపెనీస్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదేవిధంగా ఎందుకు ఇదే నేర్చుకోవాలంటే వీటికి ఎన్నో టూల్స్ అన్ని టన్స్ ఆఫ్ లైబ్రరీస్, టూల్స్, థర్డ్ పార్టీస్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. జావా బేస్డ్ ఎక్కువ ఉంటాయి. మీరు ఆటోమేషన్ తీసుకోండి, సపోజ్ మీరు ఆటోమేషన్ చేయాలనుకోండి అప్లికేషన్
సెలీనియం టెస్టింగ్ ఉంటుంది. సో అది చేయడానికి కూడా జావా బేస్డ్ చేస్తారు. అండ్ యూనిట్ టెస్ట్ చేయాలన్నా జేఈ ఉంటుంది, అది జావా బేస్డ్ ఉంటుంది. అండ్ వన్ ఫ్రేమ్వర్క్ టెస్ట్ ఫ్రేమ్వర్క్ ఉంది, అది కూడా జావా బేస్డ్ ఉంటుంది అనమాట. సో లైబ్రరీస్ అండ్ టూల్స్ అనేవి జావా బేస్డ్ ఈజీగా మ్యాచ్ అవుతాయి, వర్షన్స్కి సపోర్ట్ చేస్తుంటాయి. ఓకే, అందుకే మనం ఈ జావా టెక్నాలజీని నేర్చుకోవాలి. ఓకే, మరి ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువగా జావా టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారంటే మనందరం వెబ్సైట్స్ యూజ్ చేస్తుంటాం. ఈ వెబ్సైట్స్ అన్నీ యూజ్ చేసే మ్యాక్సిమం వెబ్సైట్స్ అన్నీ కూడా ఈ జావా టెక్నాలజీ యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఆర్సిటిసి ఉంది. ఐఆర్సిటిసి కానీ ఆర్ ఫ్లిప్కార్ట్ బ్యాక్ ఎండ్ సర్వీస్ కానీ, ఇది కూడా మనం ఈ జావా టెక్నాలజీ బేస్ చేసుకొని డెవలప్ చేసాం. సో వెబ్ డెవలప్మెంట్ కోసం, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం, ఈకామర్స్ అప్లికేషన్స్ కోసం కానీ ఎక్కువగా ఈ జావా టెక్నాలజీని యూజ్ చేస్తుంటారు. అదేవిధంగా మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటారు, ఆండ్రాయిడ్ యాప్స్ మోస్ట్లీ అన్నీ కూడా ఈ ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ కూడా ఈ జావా బేస్డ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని డెవలప్ చేసినవి. అదేవిధంగా ఈ బ్యాంకింగ్ కానీ ఫినాన్షియల్ సిస్టమ్స్కి మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేసేది ఈ జావా టెక్నాలజీ అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే టాప్ బ్యాంక్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ జావా విత్ ఫ్రేమ్వర్క్ లైక్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ అదేవిధంగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ లైక్ ఈఆర్బి కానీ, సిఆర్ఎం రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ, ఎస్ఏపి కానీ, ఒరాకిల్ రిలేటెడ్ అప్లికేషన్స్, వీటన్నిటికీ లార్జ్ అప్లికేషన్స్ని, లార్జ్ ప్రాజెక్ట్స్ని కూడా హ్యాండిల్ చేసేది జావా టెక్నాలజీ యూజ్ చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం బిగ్ డేటా టెక్నాలజీస్ లైక్ మీరు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ ఓకే ఇలాంటివి యూజ్ చేసేది డేటా ప్రాసెసింగ్కి, మిలియన్స్ టన్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి కూడా ఈ జావా బేస్డ్ టూల్సే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. లైక్ అపాచే కఫ్కా కానీ, హడూప్ అని. సో ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఈ జావా బేస్డ్ యూజ్ చేసి డెవలప్ చేసిన టూల్సే. అండ్ అదేవిధంగా ఆటోమేషన్ టెస్టింగ్ చేయొచ్చు. మీరు వినే ఉంటారు, మ్యాక్సిమం మీకు టెస్టర్స్ అయితే తెలిసే ఉంటుంది. లైక్ ఆటోమేషన్ చేయడానికి, ఏదైనా అప్లికేషన్ ఆటోమేషన్ చేయడానికి సెలీనియం కాంబినేషన్తో జావా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు వెబ్ అప్లికేషన్స్ని యూఐ టెస్ట్ చేయడానికి. ఓకే, సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మెనీ ఏరియాస్లో, అన్ని ఇండస్ట్రీస్లో ఎక్కడైనా సరే జావా బేస్డ్ టెక్నాలజీ, జావా బేస్డ్ అప్లికేషన్స్ని ఎక్కువగా డెవలప్ చేస్తుంటాయి కంపెనీస్. ఓకే, మరి ఈ జావా డెవలపర్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటివి? మెయిన్గా ప్రైమరీగా నేర్చుకోవాలంటే అందరికీ తెలిసిన విషయమే, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఓప్స్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్స్, అరేస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడింగ్, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్, ఇవి అండ్ వీటితో పాటు జావా 8 ఆర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా తెలిసి ఉండాలి. ప్రస్తుతానికైతే జావా 8 ఫీచర్స్ అయినా మీకు మినిమంగా తెలిసి ఉండాలి. మెయిన్గా జావా 8 ఫీచర్స్లో స్ట్రీమ్స్, ల్యాండా, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఎక్కువగా నేర్చుకోవాలి. ఈ బేసిక్స్, ఈ ఫండమెంటల్ కోర్ జావా కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్డ్ జావాలో లైక్ జేడీబీసీ కన్ఫామ్గా నేర్చుకోండి. అండ్ తర్వాత స్ప్రింగ్ నేర్చుకోండి, అండ్ స్ప్రింగ్ బూట్ నేర్చుకోండి, నెక్స్ట్ స్ప్రింగ్ జేపీఏ నేర్చుకోండి. ఓకే, ఆ తర్వాత సమ్ అదర్ అండ్ వీటితో పాటు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ నేర్చుకోండి. ఎక్కువగా మీరు జాబ్ డిస్క్రిప్షన్లో చూసేది రెస్ట్ ఏపీఐ, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీస్, డిజైన్ ప్యాటర్న్స్, ఓకే, యూనిట్ టెస్టింగ్, ఇవి ఎక్కువగా మీరు చూస్తుంటారు అలాంగ్ విత్ కోర్ జావా. అండ్ వీటితో పాటు మనకి కంపెనీస్లో ఎంటర్ అయిన తర్వాత మనం ఎక్కువగా యూజ్ చేసే టూల్స్ ఏంటంటే మెవిన్, బిల్డ్ టూల్ యూజ్ చేస్తాం. మెవిన్ కానీ, గ్రైడల్ కానీ, ఓకే, ఆర్ అండ్ పైప్ లైన్స్, సిఐసిడి పైప్ లైన్స్, ఇది నేర్చు. ఈ టూల్స్ అన్నిటితో పాటు కొంత క్లౌడ్ టెక్నాలజీ నాలెడ్జ్ కూడా, డెవాప్స్ టూల్స్ కూడా కొన్ని మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. మీరు మంచి జావా డెవలపర్ అవ్వాలనుకుంటే, ఒక ఎక్స్పర్ట్ జావా డెవలపర్ అవ్వాలనుకుంటే లైక్ డాకర్ నేర్చుకోవాలి కంటైనర్స్ పర్పస్ కోసం, అండ్ సిఐసిడి, గిట్ హబ్ యాక్షన్స్ కానీ, గిట్ హబ్, ఇవి నేర్చుకోవాలి. ఓకే, జెన్కిన్స్ నేర్చుకోవాలి. అండ్ వీటితో పాటు ఎనీ క్లౌడ్ సర్వీసెస్ కొంత నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. ఓకే, ఈ స్కిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నాలెడ్జ్ ఆర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు జావా డెవలపర్ ఎక్స్పర్ట్ అయినట్టే. ఓకే, మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే వీటికైతే ప్యాకేజ్ మీ దగ్గర ఇప్పుడు చెప్పిన స్కిల్స్ కానీ ఉన్నాయంటే మీరు అడిగినంత ప్యాకేజ్ ఇవ్వడానికి కంపెనీస్ రెడీగా ఉంటాయి. స్పెషల్గా రెస్ట్ ఏపీఐ, మైక్రో సర్వీస్, స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ జేపీఏ, డిజైన్ ప్యాటర్న్స్, యూనిట్ టెస్టింగ్, ఈ స్కిల్స్ మేజర్గా ఉండాలి అలాంగ్ విత్ కోర్ జావా కాన్సెప్ట్. కెరీర్ గ్రోత్ బాగుంటుంది, ఫ్యూచర్ కూడా వండర్ఫుల్ అండి. ఓకే, మీరు జావా వన్స్ నేర్చుకున్నారంటే ఎనీ టెక్నాలజీకి ఈజీగా అడాప్ట్ అవ్వచ్చు అండ్ ఈజీగా న్యూ టెక్నాలజీ నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ జావా కూడా లేటెస్ట్ ఫీచర్స్ని రీసెర్చ్లో ఉన్నాయండి, అన్నీ కూడా ప్రాజెక్ట్స్. సో లేటెస్ట్ ఏఐకి సంబంధించినవి కానీ అండ్ బిగ్ డేటా టెక్నాలజీ సంబంధించినవి కూడా మ్యాక్సిమం ఈ జావా టెక్నాలజీ బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో మీరు జావా డెవలపర్ అవ్వాలనుకుంటే వీ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ, బట్
ఈ జావా బ్యాక్ ఎండ్ టెక్నాలజీతో పాటు కొంత నాలెడ్జ్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ నాలెడ్జ్, HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్, యాంగులర్ కానీ రియాక్ట్ కానీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.